గుడ్ మార్నింగ్ గాయస్. మేము ఇంకా ప్రయాగరాజ్ వెళ్ళలే. ప్రయాగరాజ్కి 115 కిలోమీటర్ దూరంలో ఉంది. ఇది ఏందో కానీ మధ్యప్రదేశ్లో ప్రతి ఒక్క టోల్ దగ్గర ఇదే పంచాయతీ అయిపోతుంది. ట్రాఫిక్ అయితే దారుణం. 115 కిలోమీటర్కి 4 hours చూపిస్తుంది జర్నీ. వీకెండ్ కదా, అట్లా ఉంది కథ. ఇదిగోండి 116 కిలోమీటర్లకి 3 hours 30 minutes డిలే. 41 minutes డిలే. టోల్ గేట్ దగ్గర 22 minutes డిలే. ఎంతవరకు చేరుకుంటామో ఏమో. మామూలుగా ప్లాన్ అయితే మాది రోజు ఈవినింగ్ వరకు, నైట్ వరకు వెళ్ళేసి వారణాసిలో స్టే చేయాలనుకున్నాం. హైదరాబాద్ తీసేసుకొని చూద్దాం ఎలా అవుతుందేమో. ఇంకా ప్రయాగ్రాజ్కి పోలే, మొత్తము ట్రాఫిక్ ఉంది. గంట డిలే చూపిస్తుంది చూడండి. ఈరోజు ఎప్పుడు పోయినట్టో ఏమో, ఎప్పుడో పొద్దున పోయిండాల్సింది. ఇది మొత్తం ఫుల్ జామ్. అవతల రోడ్ క్లియర్ ఉంది. గాయస్ ప్రయాగరాజ్ వచ్చేటప్పుడు అయితే కొంచెం రూట్ డైవర్షన్ చూసుకొని రండి. ఈ రూట్ అయితే చూడండి, రీవా నుంచి నేను ఈ రూట్ వచ్చినాను. ఫుల్ జామ్ అయింది. చాలా వెహికల్స్ ఫ్రంట్ అండ్ బ్యాక్ సైడ్ 2 much వెహికల్స్ అయితే ఆగిపోయినాయి. ఆల్రెడీ నేను వచ్చి 1.5 hours అవుతుంది. అసలు కొంచెం మూవ్, ఇప్పుడు జస్ట్ కొంచెం మూవ్ అవుతుంది. ఈ గోయింగ్ స్టిల్ ట్రాఫిక్ ఇట్లా నడుస్తూనే ఉంది. టూ మచ్ ట్రాఫిక్, మొత్తం ఆగిపోయినాయి ఆల్మోస్ట్. అసలు కొంచెం కూడా మూవ్ అవ్వట్లేదు. బట్ ఇప్పుడైతే మన ప్లాన్ అయితే ఒక చేంజెస్ అయితే ఉంది. ఆ చేంజెస్ చేయడానికి ఇక్కడ యూటర్న్ జస్ట్ ఇప్పుడు జేసీబీ కూడా అడ్డం పెట్టినాడు. ఇక టిప్పర్ పెట్టినాడు ఫస్ట్ వచ్చి, తర్వాత జేబీఎస్ సారీ జేసీబీ వచ్చి అడ్డం పెట్టినారు. ఇప్పుడు మన ప్లాన్ చేంజ్ చేసే టైం వచ్చింది. బట్ మన కార్ అయితే లోపల ఉంది. ఆ కార్ రావాలంటే ఇక్కడ మూవ్ కావాలి. జేసీబీ అయితే అడ్డం పెట్టినారు. టువర్డ్స్ ప్రయాగ్రాజ్ వెళ్ళే రూట్లో ట్రాఫిక్ అయ్యి ఆల్రెడీ 3 hours పైన వెయిట్ చేసినాము. అందుకే టైం వేస్ట్ చేసుకోవడం ఎందుకనేది ప్లాన్ అయితే చేంజ్ చేసుకొని ఫస్ట్ అయితే వారణాసి వెళ్దామని యూటర్న్ తీసుకున్నాం. ఫైనల్గా అయితే వారణాసి చేరుకున్నాము. టైం అయితే 7:30 అవుతుంది. ఇక్కడ 14 కిలోమీటర్లు యువతల టెంపుల్కి వారణాసి లోపలికి పోకుండా పంపిస్తున్నారు. బయట పంపిస్తారు. బయటికి లోపలికి అలౌ చేస్తారు. వేరే స్టేట్ వెహికల్ ఏవి అలౌ చేస్తలేరు అనమాట. ఓన్లీ యూపీ వెహికల్స్ మాత్రమే అలౌ చేస్తున్నారు. యూపీ వెహికల్స్ ప్రతి ఒక్క వెహికల్ ట్యాక్సీ రేటు అన్నీ అలౌ చేస్తున్నారు. స్టేట్ ఫీలింగు బాగా ఫాలో అవుతాను ఇక్కడ వారణాసిలో. అసలు ఓన్లీ యూపీ వెహికల్స్ మాత్రమే లోపలికి పంపిస్తాను డైరెక్ట్ నాతో చెప్తాడు పోలీసు. మన సైడ్ అయితే కన్నా తెలుగు స్టేట్లలో అయితే కన్నా అట్లా ప్రాబ్లం ఏముండదు. ఏది మరి దారుణం కదన్నా ఇది. 14 కిలోమీటర్లు. ఇది ఒక స్కామ్ మాదిరి అంతే. వాళ్ళకి బిజినెస్ జరగాలని అంతే కదా. కార్లో వచ్చి రీఛార్జ్ అని చేస్తున్నాం. ఫైనల్గా అయితే ఎట్లా కూడా తిప్పలు పడి పార్కింగ్ అయితే చేసిన. లోపల తీసుకొచ్చి బండి ఎట్లా తీసుకొచ్చేసిన. ఇది చూడు రిచ్చా. ఇందులో 5 members ప్లస్ ఒక హాఫ్ టికెట్ 6 మంది ఎక్కినాం. ఒక్కొక్కరికి 50 రూపాయలు. 1 కిలోమీటర్ ఉంది.
బా బా ఫస్ట్ టైం ఎక్కడం బా ఫస్ట్ టైం ఎక్కడం నువ్వు? నేను కూడా ఫస్ట్ టైం వచ్చే ఎక్కడ భయం వేస్తుంది నీకు భయం వేస్తుంది చూడు బా పక్క దండగాది ఇండికేటర్స్ కట్ చేసుకో పాస్ అవుతుంది ఇబ్బంది గట్టి పడుకోండి కొద్ది సెకండ్లో ఒక విధ్వంసం జరగబోయేది దబ్బుకుండా పోతున్నాయా దబ్బుకుండా పోతున్నావు కిలోమీటర్ వరకు అంటే 1.1 ఉంటుంది అంతే ఇటుంది మా జర్నీ సెల్ఫీ తీస్తున్నా నవీన నువ్వు ఫస్ట్ టైం ఎక్కడ రిచ్చా నేను మొత్తం గోల గోల ఉంది వారణాసికి వచ్చి రిచ్చా జర్నీ చేస్తున్నాం చాలా బ్యూటిఫుల్. అయితే మా రూమ్ మేము బుక్ చేసుకున్న రూమ్ ఏ గల్లీలోకి వేరే వెహికల్ ఏం పంపించారంట, ఓన్లీ రిక్షా మాత్రమే పంపిస్తారంట. ఎటు శ్రేయాన్స్ బాగుందా? ఒక్కొక్కరు ఒక 70-80 చేస్తున్నా 800 ఓ 400 కేజీలు దగ్గర దగ్గర. అవుతలేడు ఇక ఆడకూడదు రిక్షా పాపం దొబ్బుకుండా పోతుందని లేకుండా. అదే అదే అరే చిన్నగా బాబు కింద మడకేయకండి. మా రిక్షా జర్నీ ఈరోజు ఇది బాగున్నట్టుంది. అబ్బో ఇప్పుడు 5 మంది ఎక్కినాం కదా, ఒక్కొక్కరికి టికెట్ ప్రైస్ 50 రూపాయలు, 250 రూపాయలు. పులి ఎక్కింది తొక్కుతుంది, ఎయ్ ఎయ్ కాక ఎక్కి తొక్కుతుంది గట్టిగా. మేము నిన్న మా నుంచి జర్నీ చేస్తున్నాం కదా, అప్పుడంతా ఈ రిక్షా జర్నీలో పోయిందంట. అంటే కొత్త ఎక్స్పీరియన్స్ అనిపించింది. చిన్నప్పుడు ఎట్లా ఎక్కలే, ఇప్పుడు ఎక్కాం. కానీ పోలీసు వాళ్ళు అయితే చాలా దిమాగ్ ఖరాబ్ చేశారు, ఇబ్బంది పెట్టరు బాగా. ఎట్లోడా తప్పించుకొని వచ్చాము, లోపలికి అయితే ఎంటర్ చేసి పార్క్ చేస్తున్నాము హ్యాపీగా. అమ్మ కాక కష్టపడి తొక్కుతాడు. ఇక్కడ ఇది రైల్వే స్టేషన్ నియర్ బై ఏరియా. ఇదే మా రూమ్, నాకు మా బావకి మా డాడీకి. ఫ్రెష్ అయిపోయినాం, ఇంకా దర్శనానికి పోతున్నాం. టైం అయితే 9:40 అయింది. 11 వరకు ఉంటుంది దర్శనం అయితే, చూడాలా. దర్శనం కూడా ఒక మనిషి అయితే మాట్లాడి పెట్టినాము మనీకి, చూద్దాం. పబ్లిక్ అయితే బాగానే ఉన్నా అనేసి అన్నారు చాలామంది. పోతే తెలుస్తుంది పబ్లిక్ ఎట్టున్నారు, ఇంతసేపు పడుతుంది దర్శనానికి అనేసి. మా రూమ్ కాడికి వెళ్ళి దర్శనానికి గేట్ నెంబర్ 4 రామన్నారు. అక్కడికి పోవడానికి అయితే 1.5 కిలోమీటర్స్ అయితే ఉంది. అక్కడికి ఆటోలు ఏం పోవంట, రిచ్చా ఏం పోవంట. సో నడుచుకుంటూ అయితే పోతున్నాం. కూర్చొని పాపం అందరూ అలసిపోయారు. ఎప్పుడు నిన్న మార్నింగ్ బయలుదేరితే ఈరోజు సాయంత్రం మా ఆయన కాలు వాపులు వచ్చాయంట. దర్శనం పోయినాక చూసి చెప్తా ఎట్లా అయింది ఏంది అని.
దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. దర్శనం కాడ ఒకటి నచ్చని ఏంటంటే ఆడ దేవుని దగ్గరికి వెళ్ళంగానే మెయిన్ గుడి కాడ అంటే కొన్ని సెకండ్స్లోనే బయటకు వేస్తారు. దేవుని చూడడానికి కూడా అంత ఇదే విజిబుల్ కావట్లేదు సరిగా, అందుకే సెకండ్ టైం వెళ్ళాం. మళ్ళీ ఫుటెన్స్ మంచిగానే అయింది. ఓకే, చాలా బాగుంది టెంపుల్. రూమ్కి వచ్చేసాము. ఫుల్ టైర్డ్ కదా, 2 days నుంచి డ్రైవ్ చేసి. ఇంకా మా వాళ్ళు ఫుడ్ ప్రిపేర్ చేయడానికి రెడీ. ఇప్పుడు తినేసి వేడివేడిగా చపాతీ తినేసి పరోటా తినేసి ఇంకా పడుకోవడమే. గుడ్ నైట్. రేపు ప్రోగ్రామ్ వచ్చి అక్కడ గంగా స్నానానికి వెళ్ళేసి తర్వాత అక్కడ ఉన్న ఘాట్స్ చూసుకొని గో టు అయోధ్య, తర్వాత పైకి. ఓకే బాయ్, గుడ్ నైట్. Day 2 video complete.